చిన్న చిన్న పార్ట్నర్షిప్లు చివర్లో టెయిలెండర్లు చేసే విలువైన పరుగులు 10-20 పరుగులు కూడా ఎంత వాల్యుబులో మరోసారి రుచి చూపించింది వెస్టిండీస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. నిజంగా ఈ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. ఒకానొక స్టేజ్లో పాకిస్తాన్ కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. అంతకుముందు వెస్టిండీస్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదటి రోజు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మంచి ఆడుతీరును కనబరిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా వెస్టిండీస్ జట్టు 311 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ఒక స్టేజ్లో స్ట్రాంగ్ పొజిషన్ కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా కుప్పకూలిపోయి వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కంటే తక్కువ పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ బ్యాటింగ్లో కాస్త ఫెయిల్ అయినప్పటికీ బౌలింగ్లో అంతకుమించి అద్భుతంగా రాణించింది. సెకండ్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ను ఒకానొక స్టేజ్లో 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయేలా పూర్తిగా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసింది. ఆ టైంలో గ్రీవ్స్ అండ్ షమర్ జోసెఫ్ వరికన్ చేసిన 30-40 పరుగులే 10-20 పరుగుల పార్ట్నర్షిప్పే వెస్టిండీస్ను గెలిపించింది. వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్లో 181 పరుగులు చేసింది. ఎగ్జాక్ట్లీ 8వ వికెట్కు 61 పరుగుల పార్ట్నర్షిప్. బహుశా వెస్టిండీస్ గెలిచిందంటే ఈ పార్ట్నర్షిప్ చాలా కీ రోల్ ప్లే చేసింది. 9వ వికెట్కు 15 పరుగులు, 10వ వికెట్కు 12 పరుగులు. ఇలా చిన్న పార్ట్నర్షిప్లే వెస్టిండీస్ను గెలిపించాయంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి పాకిస్తాన్కు 209 పరుగుల టార్గెట్ను విధించింది వెస్టిండీస్. ఇదేమీ పెద్ద టార్గెట్ కాదు. దాదాపు 1.5 రోజు టైం ఎక్కువగానే ఉంది. ఈజీగా పాకిస్తాన్ స్లోగా స్టడీగా ఇన్నింగ్స్ను మొదలెట్టినా ఈజీగా చేంజ్ చేయొచ్చు. కానీ వెస్టిండీస్ బౌలింగ్ అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ జట్టు 40 ఓవర్లలో 120 పరుగులకి ఆల్అవుట్ అయిపోయి 90 పరుగుల భారీ తేడాతో మొదటి టెస్ట్లో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. చివరి బ్యాట్స్మెన్ మహమ్మద్ అబ్బాస్ 23 పరుగులు, కెప్టెన్ బాబర్ అజం 58 పరుగులతో, మరో బ్యాట్స్మెన్ రిజ్వాన్ మాత్రమే 11 పరుగులతో డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్లకే ఫెయిల్ అయిపోయారు. 3-3-0-0-2-3-4-0 ఇలా అన్ని సింగిల్ డిజిట్లే చేశారు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు. ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికి వస్తే జేడన్ సీల్స్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీస్తే గ్రీవ్ 2 వికెట్లు, రోచ్ 2 వికెట్లతో రాణించారు. షమర్ జోసెఫ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ 1 వికెట్ తీశారు. అసలు తక్కువ టార్గెటే అయిన పాకిస్తాన్ జట్టు ఏ దశలో కూడా ఛేదింగ్ చేసేలా కనిపించలేదు. నేను చెప్పాలంటే 71 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. చివరి వికెట్కు బాబర్ అజం అండ్ అబ్బాస్ ఆల్మోస్ట్ 50 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఈ పార్ట్నర్షిప్ను మినహాయిస్తే ఎక్కడా కూడా కనీసం 20 పరుగుల పార్ట్నర్షిప్ లభించలేదు పాకిస్తాన్ ఇన్నింగ్స్లో. దీంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు.